మన సనాతన ధర్మంలో ఉపనిషత్తుల ఋషువుల యొక్క మేధా సంపత్తి గురించి ప్రపంచంలో చాలామంది సైంటిస్టులు కూడా అంటే చాలా వండర్గా ఫీల్ అయ్యారు. ఏంటి ఇంత అంటే ఏంటి ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పటమో ఒక ప్రిన్సిపల్ చెప్పటమో అది కనుక మనకు అర్థమైందనుకో ఇది నిజమే కదా అనేటువంటి భావం కలగాలి అంటే వాళ్ళు ఎంత అర్థం చేసుకొని ఎంత అనుభవానికి తెచ్చుకొని చెప్పారు అంటే వాళ్ళ మేధా సంపత్తి అసలు మనకు అందరూ కూడా అందటల్లా. అంతే కదా, ఇప్పుడు మనం ఎంతో డెవలప్ అయింది అంటున్నాము, అంతే కదా. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ముందు కూర్చొని ప్రపంచానికంతా అర్థమయ్యేట్టు మాట్లాడగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం స్టిల్ ఇప్పటికీ మనసుకి ఎందుకు ఇన్ని ట్రబుల్స్ వస్తున్నాయని ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు, సైకాలజీ తర్వాత సైక్రియాట్రిస్టులు తర్వాత ఇట్లాంటివందరూ ఎక్కువైపోతున్నారు కదా. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనసుని కనుక్కునేటువంటి గ్రహణ లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మన ఉపనిషత్తుల ఋషులు దేవుడని దేవాలయాలని ఆ తర్వాత పూజలని ఆచారాలని వాళ్ళు ఏం చెప్పాల. వాళ్ళు చెప్పింది ఏంటి? అన్నిటికీ మూలం నువ్వే. నీ దగ్గర లేనిది ఏది బయట లేదు. నీ దగ్గర ఉన్నది నువ్వు ఇప్పటివరకు నువ్వేమంటున్నావు అనుకుంటున్నావు. నువ్వు ఆలోచనలు ఆ కోరిక ఈ కోరిక అనేటువంటి స్థితిలోనే నువ్వు ఉన్నావు. అది నువ్వు కాదు. ఇవన్నీ దాటినటువంటి ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ నీ దగ్గర ఉంది. దాన్ని నువ్వు ఎలా గ్రహించాలి? నీ ఇంటెలిజెన్స్తో గ్రహించు అన్నాడు. ఆ ఇంటెలిజెన్స్ని ఎక్స్పాండ్ చేసుకోవటాన్ని ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. మరి నీ ఇంటెలిజెన్స్ని ఎక్స్పాండ్ వద్దులే, మనసును ఎక్స్పాండ్ చేసుకోమని చెప్పలా. ఎందుకు? మనసును దాటిన స్థితి బుద్ధి అనమాట. ఎట్లా చెప్పుకుందాము? వాళ్ళు ఏం చెప్పారు? ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానం కిందకి డిసెండింగ్ అయ్యి వచ్చింది అన్నారు. ఏంటి డిసెండింగు? భూమి మీద మన శరీరం, ఈ శరీరంలో మనకి ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు ముక్కు చెవులు, అవి ఎంతసేపటికి బయటకు చూస్తున్నాయి. ఏం చూస్తున్నాయి? వస్తువులు మనుషులు చూస్తున్నాయి. అంతేగా జరుగుతున్నది. ఈ వస్తువులు మనుషులు ఇది మంచి వస్తువు ఇది మంచి వస్తువు కాదు అని అజ్జేద్దాం ఇచ్చేద్దామని నీకు సలహాలు ఇస్తున్నది ఎవరు? నీ మనస్సు. కాదమ్మా ఇది అసలు కరెక్టే కాదు, భౌతికానికి నువ్వు వెళ్ళవాకు, వేరే విషయం ఉంది, అన్నీ నీ దగ్గర ఉన్నది నీకు చెప్తున్నది ఎవరు? మళ్ళీ నీ దగ్గర ఉన్నటువంటి బుద్ధి. అంటే ఏంటి? నీ బుద్ధికి వివేకం వైరాగ్యం కనుక వచ్చిందనుకో అంటే ఇది సత్యం కాదు, ఈ భౌతికమైనదంతా ఉన్నట్టు కనపడుతున్నది కూడా జస్ట్ తాత్కాలికమే అనేటువంటి విషయం మన అవగాహనకు వస్తుంది. అంటే మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఒక్కసారి ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత అంటే ఏ విషయానికి మనం రియాక్ట్ అవ్వచ్చు, ఏ విషయానికి రెస్పాండ్ అవ్వచ్చు అని అవగాహన వస్తుంది. ఈ భౌతికం అంతా సహజం, క్షణక్షణం మారిపోతుంది. 50 ఏళ్ళ సంవత్సరాలు ఉన్నవి ఇప్పుడు లేవు, ఇప్పుడున్నవి ఇంకా 10 ఏళ్ల తర్వాత ఉండవు. అసలు మనమే ఉండం కదా, మనం ఉండం కదా, అసలు మనం ఉండం. ఈ మనం ఉండం దానికి భౌతికంగా కనపడుతున్నటువంటి అన్ని విషయాలకి ఈ మనసుకు అది చేద్దాం ఇది చేద్దాం అక్కడ మారుద్దాం ఇక్కడ మారుద్దాం అనేటువంటి ఘర్షణ అవసరమా? లేదు. ఎప్పుడు నీకు ఆ విషయం తెలుస్తుంది? నీ బుద్ధి వికాసం చెందితేనే తెలుస్తుంది. భగవద్గీతలో చెప్పినా ఉపనిషత్తుల ఋషులంతా చెప్పినా బుద్ధిని వికాసం చేసుకోమంటానికే కర్మ భక్తి యోగ మార్గాలు చెప్పారు.